తుపాకులు బహిరంగంగా తిరుగుతున్నాయి. కాల్చేసుకోవడాలు బహిరంగంగానే జరుగుతున్నాయి. రాజకీయపరమైన కేసులు తప్పించి వాస్తవికం లేదు. ఇదే గాలి జనార్దన్ రెడ్డి ఉదంతంలో తేలినటువంటి. గాలి జనార్దన్ రెడ్డి మంచోడని సర్టిఫికెట్ ఇస్తే అంతకంటే వెర్రోడు ఇంకెవడో ఉండడు. మైనింగ్ అడ్డదిడ్డంగా చేసుకొచ్చాడు. ఆ డబ్బులతో అక్కడ ప్రజాప్రతినిధులను కొన్నాడు. ఇష్టం వచ్చిన రాజకీయం చేశాడు. దుర్మార్గాలు చేశాడు. ఇప్పుడు అతను ఇండిపెండెంట్ అనాలా లేదా సొంత పార్టీ అనాలా ఏదో నడుపుకుంటున్నాడు. ఒక ఎమ్మెల్యేగా గెలిచాడు. తను ఒక్కడు మాత్రమే గెలిచాడు తన పార్టీ తరఫున. అటు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాకుండా పోవడానికి కారణమయ్యాడు. అదే సందర్భంలో తన పరంగా తనకి సమస్య అట్లాగే నడుస్తుంది. ఇప్పుడు ఎవరైతే లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే నారా భరత్తో గొడవలు పెట్టుకున్నటువంటి తర్వాత జరిగినటువంటి పరిణామం ఏంటి? అసలు గాలి జనార్దన్ రెడ్డి ఇంటి మీదకి వెళ్ళి ఫ్లెక్సీలు కట్టాలన్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి వాళ్ళ కుటుంబానికి ఎందుకు దాపురించింది? అదే సందర్భంలో అదేంటని అడ్డుకుంటే తుపాకులతో కాల్చేసే తరంత పొగరేంటి? చివరికి కాలిస్తే ఒక వ్యక్తి చనిపోవడం ఏంటి? ఒకళ్ళనొకళ్ళు తన్నుకోవడం ఏంటి? మనం ఆటవిక రాజ్యంలో ఉన్నామా ప్రజాస్వామ్యంలో ఉన్నామా అర్థం కాని పరిస్థితి. ఆ అడవుల పక్కన ఉన్నటువంటి ఏదైతే ఈ మైనింగ్ ప్రాంతం కేజీఎఫ్ కంటే ఎక్కువగా అరాచకంగా కనబడుతున్నది. కేవలం పేపర్లలో వార్తలకి మాత్రమే పరిమితం అవుతున్నది తప్పించి ప్రభుత్వాలు ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి మీద కేసు పెట్టారట. అలాగే గాలికి సంబంధించినటువంటి ఇతరుల మీద కేసు పెట్టారట. అసలైనటువంటి ఆ ఎమ్మెల్యే మీద కేసు పెట్టలేదు. అప్పుడు ఎవరికి న్యాయం చేస్తున్నట్టు? ఏం న్యాయం చేస్తున్నట్టు? ప్రజాస్వామ్యం అనేది ఉన్నట్టా చచ్చినట్టా?